తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాల్లో భాగంగా ఈ సంవత్సరంలో ప్రత్యేకించి సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారు గురుగారు. తప్పకుండా తల్లి. ముందుగా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఉండాలని, సింహరాశిలో ఉండేవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ, ప్రధానంగా సింహరాశిలోకి ఎవరు వస్తారని మనం పరిశీలించుకుంటే, మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం అంటాం లేదా పూర్వ ఫల్గుణి అంటాం, ఏదన్నా ఒకటే. దీంట్లోని 4 పాదాలు, ఇక ఉత్తర ఫల్గుణి లేదా ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం, ఈ 9 పాదాల వాళ్ళు సింహరాశిలోకి వస్తారు. ఓకే. వీళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం గ్రహస్థితి ఏ రకంగా ఉందో ముందు చూద్దాం. ప్రధాన గ్రహాలైన దేవగురువు యొక్క పరిస్థితి తీసుకుంటే, తాను మరి గురువు వచ్చేటప్పటికి సంచార రీత్యా సింహరాశి వారికి ఏకాదశంలోకి మిథునంలోకి మారుతున్నాడు, మేలో ప్రవేశిస్తున్నాడు. తదుపరి శని యొక్క స్థితి పరిశీలించుకుంటే కనుక, తాను సప్తమంలో ఉన్నటువంటి కుంభంలో ఉన్నటువంటి శని ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలోకి మరి ప్రవేశం చూస్తున్నాం. ఉగాది ముందు రోజునే, మరి ఉగాది ముందు రోజే ప్రవేశం, అంటే అష్టమ శని సింహరాశి వారికి ప్రారంభం. అదే సందర్భంలో రాహు వచ్చేటప్పటికి, అష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి సప్తమంలోకి వక్ర సంచారం ద్వారా సప్తమంలోకి, కేతు వచ్చేటప్పటికి తాను వీరికి వ్యయంలో ఉన్నటువంటి కేతువు ప్రధానంగా వచ్చేటప్పటికి, వ్యయం కాదు ద్వితీయంలో కన్యలో ఉన్నటువంటి కేతు వక్ర సంచారం ద్వారా జన్మరాశి ప్రవేశం. రాహు సప్తమంలోకి సింహరాశి వారికి, మరి జన్మరాశిలోకి సింహరాశిలోకి కేతు ప్రవేశం చూస్తున్నాం. ఇది మే నెల. ఈ రీత్యా అసలు ఎలా ఉంది అని పరిశీలించుకుంటే, విద్యార్థులకు సంబంధించి తీసుకుంటే కనుక, విద్యార్థులు చదువులో చాలా బాగుంటారు, మంచి మెలకువతో ఉంటారు, సమయస్ఫూర్తితో ఉంటారు. వీరికి చక్కటి స్నేహితుల సహకారం కూడా లభిస్తుంది. ఒక ప్రశ్న రాలేదు తెలుసుకుందామంటే ఒక మంచి స్నేహితుడి ద్వారా ఆ చక్కటి సలహా దొరుకుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే అష్టమ శని ప్రభావం ద్వారా అలసత్వం ఉంటుంది. అంటే రోజు 5ంటికి లేపితే లేచేటువంటి విద్యార్థి అలసత్వం ద్వారా 5:30, 6 తేమల్లో లేచిన వ్యక్తి తొందరగా స్నానం చేసి రారా అబ్బాయి అన్న బద్ధకం ఉంటుంది. ఇది అష్టమ శని ప్రభావం అతని మీద పడుతుంది. దానివల్ల తప్ప విద్యార్థులు చదువులో లోపం ఉండదు. ఈ అలసత్వం కూడా పనికిరాదుగా. చదువుకునే విద్యార్థి తొందరగా లేవాలి, అన్ని పనులు చక్కబెట్టుకోవాలి. ఈ అలసత్వం పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా శనికి సంబంధించిన దానం ఒక్కసారైనా ఇస్తే దీని నుంచి బయటకు వచ్చేస్తాడు. అది ఎలా ఇవ్వాలి దానం అనేది చివరిలో చెప్తాను. ఏదైనా ఇక్కడ విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది, సందేహం ఏం లేదు. తదుపరి ఉద్యోగస్తులు, వ్యాపార రంగం, నిర్మాణ రంగం, కళారంగం, వృత్తి, వ్యవసాయం, ఈ రంగంలో ఉన్న వారికైనా తీసుకుందాం. వీరికి సింహరాశిలో ఉండేటువంటి వారికి కొంత మిశ్రమ ఫలితం వస్తుంది. ఏ రంగంలో వారికైనా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, శని అష్టమ సంచారంలో ఉండటం ద్వారా అయ్యేటువంటి పని వాయిదా అవుతుంది. ఇప్పుడు రేపు ఒక 5 లక్షలు వచ్చినాయి అనుకోమ్మా, ఇప్పుడు బంగారు పనిలో ఉన్నవాడు అనుకుందాం, బంగారపు వ్యాపారంలో ఉన్నవాడే లేదా ఆ పనిలో బంగారపు గోల్డ్ స్మిత్లు అనుకుందాం. రేపు 5 లక్షలు వచ్చినాయి అనుకోమ్మా, ఏం చేస్తాడు? 5 లక్షలతో అతను గోల్డ్ కొని పక్కన పెడతాడు. మళ్ళీ ఆ తర్వాత అవసరానికి వాడుకోవచ్చు అని. అలా కాకుండా ఇతనికి ఇస్తా అన్న వ్యక్తి 5 లక్షలు వచ్చే నెల ఇస్తే, అప్పటికి ఈ బంగారం విలువ పెరిగిపోయింది అనుకోమ్మా, ఇవాళ ఇతనికి వచ్చేటప్పటికి వచ్చేటువంటి బంగారం అప్పుడు సగమే రావచ్చు, అప్పుడు నష్టమే కదా. ఆ రకంగా వాయిదా పడ్డం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అంతే. ఇప్పుడు ఈ నెలలో నీకు ప్రమోషన్ ఇస్తాను అని చెప్పినటువంటి యాజమాన్యం, చూద్దాం అయ్యా వచ్చే నెలలో ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం అంటున్నారు ఎండి గారు అంటే, ఇతని పరిస్థితి ఖాళీ. అంటే ప్రతిదీ వాయిదా పడుతుంది. వాయిదా పడడం వల్ల నష్టపోతారు. నష్టం మనకి డైరెక్ట్గా కనపడదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. అష్టమ శని ప్రభావంతో నష్టం జరుగుతుంది. ఆ నష్ట ప్రభావం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఖచ్చితంగా ఉంటుంది. ఓ వ్యాపారస్తుడికి 5 లక్షలు వస్తుంది, ఏదో వ్యాపారం కిరాణా వ్యాపారం అనుకున్నా, 10 లక్షలకి 10 లక్షలు సరుకు తెచ్చి రెడీగా పెట్టుకుంటాడు.
వచ్చే నెలలో అది పెరిగినా ఇతనికి లాభం, అది పెరిగిన రేటుకి అమ్ముకుంటాడు. ఆ 25 లక్షలు ఎప్పుడైతే ఆగిపోయినాయో వచ్చే నెల కొనాలంటే ఇతనికి భారమే. అదేదో సామెత ఉంది కదా, మందుకి వెళ్ళినవాడు మాసికానికి వచ్చాడు ఏంటి అని అంటారు. అంటే మందు ఇప్పుడు ఇచ్చిన మందు పని చేసినట్టు టైం దాటిపోయిన తర్వాత ఇస్తే మందు ఏం ఉపయోగం. అట్లా అష్టమి శని ప్రభావం సింహరాశి వారి మీద మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తుల మీద బాగా ఉంటుంది, వృత్తి వ్యవసాయం మీద. ఇంకొక చిన్నది ఏంటంటే వివాహితులకు వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్య ఎడబాటు కొంచెం ఉంటుంది. అట్లానే ఉండదు, ఉద్యోగ రీత్యా దూరం అవ్వచ్చు, వ్యాపారం రీత్యా దూరం అవ్వచ్చు, ఏదైనా కొంచెం ఎడబాటు ఉంటుంది, సఖ్యత కొంచెం తక్కువ ఉంటుంది, అంతే తప్ప ఇతరత్రా ఏమి ఇబ్బంది ఉండదు. ఇదే సందర్భంలో ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి వారి గురించి మనం ప్రధానంగా పరిశీలించుకుంటే, సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అప్రయత్నంగా ఉన్నట్టుండి ఏదైనా కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అవుతాయి. ఇప్పటి వరకు తెలియకుండా ఉన్నట్టుండి తెల్లారి పొద్దున్నే పేపర్కి వచ్చేస్తుంది, ఇదేమిటారు ఆయన ఏమీ లేదు ఉన్నట్టుండి రాత్రే తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి స్థితులన్నీ కనపడతాయి. శని సంచారంలో అష్టమంలోకి రావడం ద్వారా కారాగార వాసం అంటాం, లేదా తత్సమానం అంటే కనీసం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి వదిలిపెడతారు. అలాంటి పరిస్థితి ఆ స్థాయి అంటే కొంత అవమానమే కాదు, అవమానాన్ని ఇస్తాడు. అలాంటివి దొరుకుతాయి. వ్యాపారంలో ఉండేటువంటి వారికి అలాంటివి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఆదాయానికి మించి మీరు ఎక్కువ ఉంది చూపించండి లెక్కలు అని తీసుకుపోతారు. ఇలాంటి చిత్ర విచిత్రాలు దొరుకుతాయి సింహరాశిలో. ఎందుకని? శని కాకుండా రాహుకేతువులు కూడా దోషంలోనే ఉన్నారు. జన్మకేతువే ఉన్నాడు, జన్మంలో కేతువు ఉన్నాడు. ఇది విచిత్రం. వీళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టి చావదు. నిద్ర సరిగ్గా పట్టదంటే ఏంటి అంటే పడుకుంటారు 8కో 9కో 10కో. పోనీ ప్రస్తుత అలవాట్లో దాదాపు అందరూ 10 లోపల ఎవరు పడుకోవట్లేదు కదా. 10ంటికి పడుకుంటే రోజువారీలో 11ంటికి నిద్రలోకి వెళ్ళేవాళ్ళు 12 అయినా నిద్ర వచ్చి చావదు. నిద్రలోకి వెళ్ళినా ఉలిక్కిపడి లేస్తారు. దుస్వప్నాలు ఉంటాయి, చెడు కళలు వస్తాయి స్వప్నంలో. సింహరాశి వారికి చెడు కళలు వస్తాయి, అది మాత్రం మంచిది కాదు. అంటే మంచి నిద్ర ఉండదు, స్వప్నంలో వచ్చిన కళల ద్వారా ఒకసారి ఉలిక్కిపడి లేస్తారు. ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ దొరుకుతాయి. దుస్వప్న శాంతి అంటాం కదా, అవేం చేయకపోయినా కనీసం ఈశ్వరుని తలుచుకున్న చాలు. ఇలా ఈ సింహరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ ఇబ్బందులు. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అప్పటి వరకు ఏదో పదవి ఏదో ఉన్నటువంటి పుట్టుకొని పోతుంది. పదవి పోవటమా, పదవి పోయేటట్టుగా అవమానంగా చేయడం ద్వారా అతనే దిగిపోవటమా. నా కింద అధికారి నా మాట వినకపోతే నేను ఎందుకమ్మా పదవిలో, ఇది తట్టుకోలేక అతనే తప్పుకుంటాడు. అట్లాంటి స్థితి కూడా దొరుకుతుంది. అంటే అవమానం, అవమానాలు అంటారు. ఈ రెండింటిని పాడు చేసేవాడే శని. అష్టమంలోనే ఉంటాడు ఆయన. అష్టమంలో ఉన్నట్టు అది పరోక్ష ఆయుష్ స్థానం కూడా అష్టమం. దీనివల్ల ఒత్తిడిలోకి వెళ్తాడు. ఇతని జాతకంలో శని దోషంలో ఉంటే అప్పుడు హార్ట్ మీద కానీ ఏదైనా ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా. ఇది సింహరాశిలో ఉండేటువంటి ఇబ్బంది. ఎందుకంటే సింహరాశిలో దాదాపు గురుబలం తప్ప గోచారంలో మిగిలిన గ్రహాల బలమే లేదు. ఎప్పుడు ఏం చేయాలి, అసలు ఏం పరిహారం ఏం చేసుకో కదా. మరి ఏం చేస్తే వీళ్ళు బయటకు వస్తారు? నేను చెప్పేటువంటి పరిహారం అంటే, మీకు ప్రస్తుతం శని మహర్దశ కానీ అంతర్దశ కానీ శని జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అశక్తులు అంటాం. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు ఉండకపోవచ్చు, ఎవరికో ఇచ్చి ఉండొచ్చు, కానీ అవసరం కదా, వాళ్ళు బాగుండాలి కదా. వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు. కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా, ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. శరీరంలో నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా, ఆఫీస్కి వెళ్ళాలన్నా. అట్లాగే గ్రహబలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని
ఇచ్చి చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ 5 రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని జరుగుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది. నల్ల నూనె కల్తీ లేనిది అది తెచ్చుకొని అర కేజీనో కేజీనో ఎంతో తెచ్చుకొని 2 భాగాలు చేసుకోండి. 2 డబ్బాల్లో పోయండి. ఆ కేజీ తెచ్చుకున్నారు, అర కేజీ తెచ్చుకున్నారు. ఒకటేమో తలకు రాసుకోవడానికి వాడండి. దాన్ని దీంట్లో కలపకూడదు పూజా మందిరం దగ్గర. 2 డబ్బాలు ఎందుకు చేయమంటున్నానంటే ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి, ఒక డబ్బా మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి. ఇది అది మారకుండా ఉంటుంది. ప్రతి శనివారం మీరు రాత్రి 1 గంట వరకు డ్యూటీ అండి, నాకు 3 వరకు డ్యూటీ అండి, నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి. ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు. మిగిలిన అన్ని రోజులు మీరు రోజు 5ంటికి వచ్చారా 2ంటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం 12ంటికి లేచినా పర్వాలా. ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా, పోవాలంటే మీరే చేసుకోవాలి. ఇది సులభమైన తరుణోపాయం. ఏం చేయాలంటే 5ంటికి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న 2 డబ్బాల్లో ఒకటి పూజా మందిరం దగ్గర పెడతారు కదా, 2వ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో నల్ల నువ్వుల నూనె తీసుకొని తలకి రాసుకొని మొహానికి రాసుకొని పాదాలకి కాళ్ళకి వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి. పాదానికి రాచిన వెనకాల రాయాలి. రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు. చేసేసి ఎవరికి ఏలినాడు సను జరుగుతుందో వాళ్ళు చేయాలి ఈ పని. స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని తైలాభ్యంగ స్నానం అంటాం కదా. తెల అంటే నువ్వులు, తైలం అంటే నూనె. నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది. అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా, ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది. రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి. అవి 2, 3 ఇంట్లో కొనికి పెట్టుకోండి. ఒకటి తోమటానికి వేసిన ఒకటి ఉంటుంది కదా. శనివారం నాడు దాంట్లో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు ఇలా వేయండి, అంతేగాని 3 కలిపి ఒక ఒత్తి చేయకండి. ఇంత చేస్తే అంటే 3 జ్యోతులుగా వెలగాలి. మన ఇల్లు తూర్పు ఉత్తరం దిక్క దక్షిణం దిక్క పని లేదు. మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి. ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి. ఈ 3 జ్యోతులను ఏం చేయాలి అంటే 3 జ్యోతులుగా ఉంటాయి కదా, ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి. వేసి గంగ సింధూరం దొరుకుతుంది. ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి దీపారాధన కుందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి. ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయాయ నమః నమస్కారం పెట్టుకోండి. చదువులేని వాళ్ళైతే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి. ఆయన ఎల్లినడిసిన జరుగుతుంది, ఇదే భారం అని నన్ను రక్షించు. ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం, భగవంతుడే కదా. నన్ను రక్షించు, కష్టాలను గట్టెక్కించు అని ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి. ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు. నైట్ డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ పడుకోండి. పడుకోవద్దు అనట్లేదుగా. ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి. ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా వెళ్ళినడిసిన మీకు దొరుకుతుంది, భార్యకి దొరుకుతుంటే భార్య చేయాల్సిందే. చెయ్యాలి, ఎంత లేట్ అయినా కూడా చేయాలి. ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు. బయటికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి ఇవన్నీ పిచ్చి మాటలు. ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు, భగవంతుడే కదా రక్షించేది. అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగలు భోజనం చేయండి, రాత్రిళ్ళు పలహారం మాత్రమే తినండి. అంటే భోజనం కాదు, ఇడ్లీనో దోశ మీకు నచ్చింది తినండి, ఉప్మానో. సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు. నేను చెప్పిన దాంట్లో డబ్బు ఖర్చు అన్నవి చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది. ఇది డబ్బు ఖర్చు లేదు, కానీ ప్రతి శనివారం చేయాల్సిందే. ఏలినాటి శని పూర్తయ్యే వరకు, అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు, అష్టమ శని పూర్తయ్యే వరకు, శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు. శని దశ పూర్తవుతుంది ఒక పటాన 19 ఏళ్ళు, అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి. ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే
ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి. పూర్తిగా. అది 3000 రూపాయలదా, 4500 నీకు ఎంత ఇష్టమైనా, ఆడవాళ్ళైతే నల్ల చీరైనా అవతల వారేయాలి, పనికిరాదు. ఎంత కాస్ట్లీదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆరోగ్యం కుదుట, అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు, శని పీడ తగ్గుతుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది, ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది, నన్ను నడిపిస్తుంది. అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర ఉందిగా, పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో 2-3 స్పూన్లైనా చాలమ్మా, ఓ ఎక్కువ తీసుకెళ్ళక్కర్లా. ఒక పేపర్ గ్లాసులో కొంచెం పోసుకొని 2-3 గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు పారేయాలి, పనికిరాదు, వెనక్కి తెచ్చుకోకూడదు. అందుకనే 2-3 స్పూన్లే అని చెప్పాను. అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి, విగ్రహానికి నమస్కారం పెట్టుకుని ఇంటికి రావాలి. ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి. అసలు పీడ ఎందుకు, ఇందాక మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవడం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం. శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది, ముందు పాదాలు, అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది. అందుకనే శిరస్సు నుంచి పాదాలకి. అందుకనే శని ఏలినాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు, లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు, సుఖంగా ఉండరు. అందుకనే ఎంత ఏలినాడు శని జరిగే వాళ్ళు నడవటం ఇష్టం శనికి, ఆయన నడుస్తాడు. అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి. దీనికి అందుకనే రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ, రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన. అంటే ప్రతిదీ స్వార్జితం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవరికైనా. ఇది అన్యాక్రాంతంగా రాదు. ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు, తన కొడుకు తింటాడు, తన మనవడు వరకు వెళ్తుంది. 3వ తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి. ఈ తరంలో ఉండి ఇతనితో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల. శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది. అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి, శని పీడ ఉన్నా పోతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించాలి. ఎందుకని అవసరం బాగుండలా, మెజారిటీ లేదు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే.